అమృత్ 2 243 కోట్ల రూపాయలతో దాదాపుగా 85 MLD వాటర్ తీసుకొని వచ్చి ఇక్కడ 4200 KL ఎలివేటెడ్ రిజర్వాయర్స్ లో నింపకపోతే, అదే విధంగా 600 ఎలివేటెడ్ రిజర్వాయర్స్ లో నింపకపోతే ఈ విలీన గ్రామాలకే కాకుండా గుంటూరు కార్పొరేషన్ లో ఉన్నటువంటి 1, 2 కాన్స్టిట్యున్సీలు కూడా సరైనటువంటి నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదండి. కాబట్టి అమృత్ 2 కూడా ప్రతిపాదనలు అన్ని గవర్నమెంట్ లో ఉన్నాయి. ఒక 5% ఎస్టిమేటెడ్ కాస్ట్ పెరగడం వల్ల గవర్నమెంట్ లో పెండింగ్ ఉంది. దాన్ని కూడా శాంక్షన్ ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నా. ఈ 2 ప్రాజెక్టులు మంజూరుతో పాటు ఇంకొకటి వీకర్ సెక్షన్స్ కాలనీకి సంబంధించి ఒక 27 కోట్ల రూపాయలతో ఆల్రెడీ ప్రతిపాదనలు ఇచ్చారు. అవి కూడా గవర్నమెంట్ లో పెండింగ్ ఉన్నాయి. ఈ 3 ప్రాజెక్టులు ఇవ్వగలిగితే గుంటూరు మహానగరమే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలకు కూడా దాదాపు 3 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఈ ప్రాజెక్ట్ ని తొందరలో పూర్తి చేయాల్సిందిగా గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. ఇప్పుడు ఏదైతే ఆంజనేయులు గారు ఈ మెర్జ్డ్ విలేజ్ దానికి చెప్పారో, ఈ మెర్జ్డ్ విలేజ్ కి ఈ రోజు అమృత్ 2.0లో 331.1 కోటి గుంటూరు పెట్టాం అధ్యక్ష, గుంటూరు కార్పొరేషన్. అదే విధంగా UIDF లో 212.96 కోట్లు పెట్టాం అధ్యక్ష. UIDF అయితే రేపు మండే టెండర్ వస్తుంది అధ్యక్ష. అమృత్ 2.0 3వ తేదీ కేబినెట్ ఉంది, కేబినెట్ లో అప్రూవ్ గా ఇమీడియట్ గా టెండర్ వస్తుంది అధ్యక్ష. ఈ మెర్జ్డ్ విలేజ్ కి ఏదైతే చెప్పారో 53 MLD ట్రీట్మెంట్ ప్లాంట్ యాక్చువల్ గా UIDF లో ప్రతిపాదించారు అధ్యక్ష. ఈ యొక్క టెండర్లు కాగానే ఈ యొక్క అమృత్ కూడా టేకప్ చేస్తాం. చేసినప్పుడు ఈ మెర్జ్డ్ విలేజ్ కి వారు ఏదైతే కోరుకున్నారో అన్నిటికీ వాటర్ సప్లై ఉంటుంది. ఓకే.